రేయ్ ఎందుకలా కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నావు? ఇచ్చి ఎంతసేపు అయింది? ఫోన్ చేసి ఏమైందో అడగరా. హలో హలో రమ్య, రిజల్ట్ ఏమైంది? అందుకు 5 minutes పడుతుంది. వెయిట్ చేయి ప్రభు, ఫోన్ చేస్తాను. సరే సరే, నేను లైన్ లోనే వెయిట్ చేస్తాను, నువ్వు చూసి చెప్పు. సరే ఉండు. త్వరగా చూసి చెప్పవే, త్వరగా. హలో 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 ఏమైంది? రిజల్ట్ వచ్చింది ప్రభు. చూడు, సస్పెన్స్ లో పెట్టుకో, టక్కని చూసి చెప్పు. నెగటివే. నెగటివా? నువ్వు బాగా చూసావుగా? అవును, క్లియర్ గానే చూసాను. నెగటివే. సూపర్ రమ్య, రమ్య రమ్య, ఐ లవ్ యూ సో మచ్ రమ్య. ఒక్క నిమిషం, నాన్న కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే. హలో హలో. సీనియర్ ఏంటి ప్రభు? నెగటివ్ సీనియర్. నువ్వు తండ్రి అయ్యవా? నోరు శానిటైజ్ తో కడగవయ్యా. అదేం కాదు, నేను ఎస్కేప్ అయ్యాను. తప్పించుకున్నావా? సూపర్. ఫోన్ 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 వచ్చింది. త్వరగా. ఎవరి ఫోన్? నీ ఫోనే. అవును, నా ఫోనే. రమ్య. ఎవరది? నా ఫిగరే. సంతోషం. మాట్లాడుకో. మాట్లాడొస్తా. మాట్లాడు. మాట్లాడొస్తా. మాట్లాడు. ఎంజాయ్గా మాట్లాడు. సంతోషంగా మాట్లాడు. హలో రమ్య. ఏంటది? ఏంటది? రేయ్, ఇంకో టెస్టర్ లో పాజిటివ్ అని వచ్చింది. పాజిటివా? ఏంటి పాజిటివా? నిన్నెవరు ఇంకో టెస్ట్ లో టెస్ట్ చేయమంది? నిన్నెవరా 2 టెస్టులు తెచ్చామంది? అది బై 1 గెట్ 1 లో కొన్నాను, అలాగే ఇస్తారే. 40 కొనిస్తే 40 సార్లు టెస్ట్ చేస్తూ ఉంటావు నువ్వు. బుద్ధుందా నీకు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడతారు? ఇలా చూడు, పాజిటివ్ వస్తే ప్రెగ్నెంట్ అని అర్థం. బాగా విను, ఇక నాకు కాల్ చేసే పని పెట్టుకోకు. నువ్వెవరో నేనెవరో, నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఏంటి, నా నెంబర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతావా? అవునే. రేపు ఉదయాన్నే మా అమ్మ నాన్నని తీసుకొని మీ ఇంటికి వస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు నాకు సంబంధం ఉందా లేదా అనేది. మా ఇంటికా? రమ్య రమ్య రమ్య, పెట్టరా ఫోన్. రమ్య రమ్య, స్విచ్. ఏంట్రా? ఇంకో టెస్ట్ కొనమని చెప్పింది. బై 1 గెట్ 1 ఫ్రీ. కొట్రా, కొట్టు. నీకు బ్రోకర్ పనిచేసి నీ పప్పికి కూడా బ్రోకర్ పనిచేశాను కదా, కొట్టు. బాగా కొట్రా. ఇంతకంటే కొట్టుంటేనే కరోనా వస్తుందిరా. నాకు ప్రాబ్లం వచ్చిందో రోడ్డు నడిపిస్తాను, జాగ్రత్త. ఎక్కడయ్యా నీ కొడుకు? ఎందుకు పిలవయ్యా, పోరం పోకోండి. మర్యాదగా మాట్లాడు. ఏంటి నీకు నీ కొడుకు మర్యాద? చాలా మాట్లాడుతున్నావు. ఏంటమ్మా నువ్వు చేసిన వెదవ పనికి నిద్ర ఒకటి తక్కువ. లేరా, లేచి బయటికి రారా. రారా బయటికి. ఎక్కడయ్యా నీ కొడుకు? ఇంకా లేవలేదా? ఊరికే మాట్లాడండి. మా అబ్బాయి రాని, నేను అడుగుతాను. మేము ఊరుకుంటావా? నువ్వు కూడా వాళ్ళతో గొడవ చేస్తున్నావంటే ఉండు. మిమ్మల్ని అనాలి, ఇలాంటి వాళ్ళకి అద్దెకిచ్చారు. అవును, పెద్ద 7 అంతస్తుల భవనం, 2 రూములు, బాత్రూమ్. ఇదేనా కొడుకులు పెంచే విధానం? నేను బాగానే పెంచానయ్యా. వాడు ఏం చేశాడో తెలుసా నీకు? చెప్తానుగా తెలిసేది. నా కూతురికి మాయ మాటలు చెప్పి దాని జీవితాన్ని నాశనం అయ్యో, చేశాడు. ఏంటండి అన్యాయంగా నా బిడ్డ మీద నిందలేస్తున్నారు? ఎవరమ్మా నిందర వేస్తోంది? ఇదే మా ఊళ్ళో జరుగుంటే కోసి పారేసి ఉండేవాడిని. ఏంటి? నిన్న కూడా ఈవిడ మన ఇంటికి వస్తే కాఫీ పెట్టించాను, తాగేసి ఎలా మాట్లాడుతుంది. అయ్యయ్యే, నువ్వు కూడా బట్టలు ఆరడానికి 4 క్లిప్పులు అడిగావు, నేను ఇచ్చాను. అది ప్రచారం చేసుకుంటారా? ఏంటండి ఈ మనిషి? నువ్వు ఇస్తావు, నీ కొడుకు నా కూతురికి బిడ్డనిస్తాడు. చాలా గొప్ప కుటుంబం. చూసారా ఎలా మాట్లాడుతుందో ఆవిడ? అక్క చెల్లెళ్ళతో పుడితేనే కదా ఆడపిల్ల తెలిసేది. నేను వద్దన్నా, ఇదే వద్దంది. విన్నావా వాడు ఏమంటున్నాడు? ఇప్పుడు అవమానం ఎవరికి? ఏమండి, ఇప్పుడు అదా ముఖ్యం. నోరు పోయండి. ఏవయ్యా, ముందు నీ కొడుకును పిలవయ్యా. అమ్మా, ఏంటి? వాడు వచ్చేసాడు. అదిగో చూడండి, 6 అడుగులుండే మీ సుపుత్రుడు వచ్చాడు. చాలు చాలు, నువ్వేంటో ఆపు, అతన్ని నువ్వు ఆపు, ఆపండి. నేను అడుగుతాను. మా కొంప ముంచి దొన్నపోతు మీద వారం కురిసినట్టు ఎలా కూర్చున్నాడు? రేయ్ నాన్న, రారా, బయటికి రారా. మా రేయ్, ఈ అమ్మాయి చెప్పేది నిజానట్రా? నాన్న, చెప్పరా, ఈ అమ్మాయి చెప్పేదంతా నిజానా? నాన్న తెలియకుండా ఒకే ఒకసారి చేశాను. తెలియక ఒకసారి చేసావా? జీవితంలో నువ్వు చేయలేవు.